హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను మీకు ఆధార్ ఎగ్జామ్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఎవరైతే ఆధార్ ఎగ్జామ్కి సంబంధించి యూజర్ ఐడి అలాగే పాస్వర్డ్స్ అయితే మర్చిపోతూ ఉంటారో వాటిని ఎలా తిరిగి పొందాలనే విషయాలు ఈ వీడియోలో అయితే మీకు క్లియర్ అయితే చెప్పబోతున్నాను. ఈ ఆధార్ ఎగ్జామ్ అంటే ఏంటి, దానికి సంబంధించి ఎలా రాయాలి అని నేను ఆల్రెడీ వీడియోస్ అయితే చేశాను. తెలియని వాళ్ళు ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఇక మాత్రం లేట్ చేయకుండా టాపిక్లకు అయితే వెళ్ళిపోయాం. చాలా మంది ఆధార్కి సంబంధించిన యూజర్ ఐడి ఏదైతే ఉంటుందో ఆ యూజర్ ఐడిని అయితే మర్చిపోతూ ఉంటారు. మర్చిపోతే మళ్ళీ రీసెట్ చేసుకోవడానికి అయితే ఒకప్పుడైతే అవకాశం అయితే లేదు, కానీ ఇప్పుడు పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవచ్చు ఈజీగా. అలాగే ఒకవేళ మీ యూజర్ ఐడిని మర్చిపోతే దాన్ని కూడా మీరు తిరిగి అయితే పొందొచ్చు. దానికోసం మీరు మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ ఆధార్ ఎగ్జామ్ అని సెర్చ్ చేయండి. గూగుల్లో సెర్చ్ చేసిన వెంటనే మీకు వెబ్సైట్ అయితే ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఇక్కడ వెల్కమ్ టు లాగిన్ పేజ్ NSEIT అనే వెబ్సైట్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీ యూజర్ ఐడి అలాగే పాస్వర్డ్ అయితే ఎంట్రీ చేయమని అడుగుతుంది. ఒకవేళ మీకు గుర్తుకుంటే మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంట్రీ చేసి లాగిన్ అవ్వండి. మర్చిపోతే ఇక్కడ ఐ ఫర్గెట్ మై యూజర్ ఐడి అని ఉంది కదా, ఆర్ పాస్వర్డ్ ఏదైనా రీసెట్ చేసుకోవచ్చు. మీరు దీనికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ ఉంటాయి. దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ కూడా మీరు చదువుకోవాలంటే క్లియర్గా అయితే చదువుకోవచ్చు. ఇక్కడ నేను నా యూజర్ ఐడి మర్చిపోయాను కాబట్టి ఇక్కడ ఐ ఫర్గెట్ మై యూజర్ ఐడిని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ మీ పాస్వర్డ్ కాకుండా మీరు మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో మీ మొబైల్ నెంబర్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను నా డేట్ ఆఫ్ బర్త్ అయితే క్లియర్గా అయితే ఎంట్రీ చేస్తున్నాను. అప్పుడు ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారో అదే ఇందులో ఎగ్జాక్ట్గా ఎంట్రీ చేయాలి. తర్వాత మీరు అప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో దాన్ని కూడా క్లియర్గా అయితే ఎంట్రీ చేయండి. ఇక్కడ నేను మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసుకుంటున్నాను. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ని కంప్లీట్ చేసేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేస్తున్నాను. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో దాన్ని ఎంట్రీ చేయండి. వేరేది ఎంట్రీ చేస్తే మాత్రం మీకు అయితే రాదు. మీ మొబైల్ నెంబర్కి అయితే మెసేజ్ అయితే వస్తుంది. ఇక్కడ నేను సబ్మిట్ అయితే క్లిక్ చేస్తున్నాను. మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసి సబ్మిట్ అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా యూజర్ ఐడి అనేది మీ మెయిల్ ఐడికి అలాగే అప్పుడు ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో దానికి అలాగే మీ మొబైల్ నెంబర్కి ఈ మెసేజ్ అయితే వెళ్తుంది. యూజర్ ఐడి అయితే వచ్చింది, కానీ పాస్వర్డ్ తెలియదు కదా, పాస్వర్డ్ మర్చిపోయాం కాబట్టి పాస్వర్డ్ని కూడా మీరు రీసెట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చిన యూజర్ ఐడి ద్వారా మీరు పాస్వర్డ్ని అయితే రీసెట్ చేసుకోండి. ఇక్కడ నేను పాస్వర్డ్ని కూడా రీసెట్ చేసుకుని అయితే చూపిస్తాను క్లియర్గా. ఈ బాక్స్లో క్లియర్గా మీ యూజర్ ఐడి ఏదైతే ఉంటుందో మీ యూజర్ ఐడిని అయితే ఎంట్రీ చేయండి. నేను నా యూజర్ ఐడిని అయితే ఇక్కడ ఎంట్రీ చేస్తున్నాను. ఇంతకుముందు ఏదైతే యూజర్ ఐడిని ఫర్గెట్ చేసి మళ్ళీ నేను రీస్టోర్ చేసుకున్నాను. ఆ యూజర్ ఐడిని ఇక్కడ క్లియర్గా అయితే ఎంట్రీ చేస్తున్నాను. ఈ విధంగా యూజర్ ఐడిని మీరు క్లియర్గా అయితే ఎంట్రీ చేయండి. క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసి ప్రొసీడ్ క్లిక్ చేసిన వెంటనే మిమ్మల్ని నెక్స్ట్ పేజ్లోకి అయితే ఈ విధంగా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మీరు సెక్యూరిటీ క్వశ్చన్ ద్వారా రీసెట్ చేసుకోవచ్చు, అలాగే మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ద్వారా కూడా రీసెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మొబైల్ నెంబర్ అని సెలెక్ట్ చేసి ఇక్కడ నా మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే నాకు ఓటీపీ అయితే సెండ్ అవ్వడం జరిగింది. నా మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఓటీపీ సెండ్ అయింది. ఆ ఓటీపీని ఇక్కడ నేను మళ్ళీ తిరిగి అయితే ఎంట్రీ చేసి వెరిఫై అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఓటీపీని కూడా ఎంట్రీ చేస్తున్నాను. చూడండి, నేను వచ్చిన ఓటీపీ ఏదైతే ఉంటుందో 6 డిజిట్స్ ఓటీపీని ఇక్కడ నేను ఎంట్రీ చేస్తున్నాను. ఎంట్రీ చేసి వెరిఫై ఓటీపీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ న్యూ పాస్వర్డ్ అని అడుగుతుంది. మీకు ఏదైతే పాస్వర్డ్ సెట్ చేసుకోవాలనుకుంటున్నారో ప్రస్తుతము మీకు నచ్చిన పాస్వర్డ్ని అయితే ఇక్కడ సెట్ చేసుకోండి. 8 క్యారెక్టర్స్ అయితే ఉండాలి. 8 క్యారెక్టర్స్ ఉంటేనే మీకు అదైతే సెట్ అవుతుంది. ఇక్కడ నేను దానికి సంబంధించిన ఫార్మేట్ కూడా ఇక్కడ ఇస్తాను డిస్ప్లే పైన. ఆ విధంగానైతే పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోండి. ఇక్కడ నేను పాస్వర్డ్ని సెట్ చేసుకొని సబ్మిట్ అయితే చేశాను. సబ్మిట్ చేసిన వెంటనే మీకు పాస్వర్డ్ సక్సెస్ఫుల్లీ చేంజ్ అని ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా సింపుల్గా మీరు యూజర్ ఐడిని పాస్వర్డ్ అయితే రికవరీ అయితే చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియో కూడా గతంలోనే చేశాను. వీలైతే ఆ వీడియో చూడండి. ఇంకా ఆధార్కి సంబంధించి చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. ఆ ఛానల్లోకి వెళ్ళి ఒకసారి అయితే చెక్ చేస్తే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, మొత్తానికి ఈ వీడియో అయితే మీ వీడియో డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం